అంతా రామమయం. అయోధ్య శతాబ్దాల పోరాటం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజారోహణం చేశారు. అతిరథుల సమక్షంలో ఎంతో అద్భుతంగా అట్టహాసంగా జరిగింది. కాషాయ జెండా రెపరెపలాడింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శతాబ్దాల చరిత్రను, భక్తిని తనలో దాచుకున్న పవిత్ర నగరం అయోధ్య మంగళవారం జపాలు, శ్లోకాలతో మార్మోగింది. దేవాలయ గోపురం ముందు వేలాది భక్తులు, అర్చకులు, యాగశాలలో వేద ఘోషల నడుమ ధర్మ ధ్వజారోహణం ప్రధాని మోదీ చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి శతాబ్దాల పాటు సాగిన పోరాటాన్ని ఓసారి పరిశీలిద్దాం. 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ బాబ్రీ మసీదు నిర్మించాడు. 1885లో ఇక్కడ రామ మందిరం నిర్మించాలని మొదటిసారిగా మహంత్ రఘువీర్ అనే వ్యక్తి దావా వేశారు. 1949లో రాముడి విగ్రహాన్ని బాబ్రీ మసీదులో ప్రతిష్ఠించారు. 1986లో హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చని కోర్టు అనుమతినిచ్చింది. 1989లో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు పక్కన రామ మందిర నిర్మాణానికి పునాదులు వేసింది. 1990లో ఎల్కే అద్వానీ నేతృత్వంలో విశ్వ హిందూ పరిషత్ రామాలయ నిర్మాణానికి రథయాత్ర నిర్వహించింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత. 1993లో ఈ ప్రాంతంలో కొంత భాగంలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2002లో అలహాబాద్ హైకోర్టు ఈ వివాదాస్పద భూమిలో రామ మందిరం నిర్మాణ కేసు విచారణ చేపట్టింది. 2010లో వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లాలా నిర్మాణాలకు సమానంగా పంచాలని తీర్పునిచ్చింది. 2011లో అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది. 2019 నవంబర్ 9న మొత్తం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం రామ్ లల్లాదేనని సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2021లో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. 2025 నవంబర్ 25న అంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ధర్మ ధ్వజారోహణంతో రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఈ రోజే ధర్మ ధ్వజారోహణం చేపట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ రోజు వివాహ పంచమి. ఇదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ విశిష్టమైన రోజున అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిందనే సంకేతంగా గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది. ఈ జెండా కాషాయ రంగులో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో త్రిభుజాకారంలో తయారు చేశారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఒలికారు. అహ్మదాబాద్ లోని పారాచూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. శంఖనాదం మధ్య ధ్వజం మెల్లగా పైకి లేవడం మొదలైంది. గాలి తాకే కొద్దీ ఆ పట్టు రెపరెపలాడుతూ ఆకాశంలో ధర్మ జ్యోతిలా వెలిగింది. భక్తులందరూ జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలు గగనతలాన్ని తాకాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ ధర్మ ధ్వజారోహణం కేవలం ఆచారం కాదు, భూమిపై మన జీవితాల్లో ధర్మం నిలవాలనే సంకల్పానికి ప్రతీక. ధర్మం మరోసారి విజయం సాధించిన రోజు. ఈ ధ్వజం మనకు శాంతి, న్యాయం, సత్యం నిలబెట్టే దైవ సంకేతమని అన్నారు.